హాయ్ అందరికీ, నేను మీ సితారా. ఇది లాస్ట్ సండే వీడియో. లాస్ట్ సండే ఏంటంటే మా ఇంటి దగ్గర దానమయ్య అమ్మ సంబరం. మార్నింగే లేచి ఇంకా అందరూ నైవేద్యం పెట్టుకొని పూజ చేసింది మా అమ్మ. లాస్ట్ వీడియోలో చెప్పాగా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి జాతరకి వెళ్ళాను. అక్కడి నుంచి రాగానే ఇంకా ఫ్రెష్ అయ్యి మా బాబాయ్ కెమెరా తెస్తే కొన్ని ఫొటోస్ దిగేసాం మేము అందరం. సంబరం దగ్గరికి వెళ్తే అక్కడ మా తమ్ముడాలు కనిపించారు. వాళ్ళతో కాసేపు ఆడుకున్నా. ఇంకా అమితాబ్ బచ్చన్ బాయ్ బాయ్ బోరాన్ ఉంటుంది బాయ్తో. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఈయన నా చిన్నప్పటి నుంచి హనుమంతుడి వేషం వేస్తున్నారు. నేను 3rd క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి అనుకుంటా. ఈయన చూస్తే భయపడిపోయేదాన్ని. అసలు ఈయన ఉన్న చోట ఉండేదాన్ని కాదు, అంత భయం. అలాంటిది ఇప్పుడు ఆయన దగ్గరుండి వీడియో వేస్తున్నాను భయం లేకుండా. చిన్నప్పుడు వింతగా ఎవరిని చూసినా భయపడేదాన్ని నేనైతే. వీళ్ళని చూసి ఎవర్రా బాబు ఇంత హైట్ ఉన్నారు, వీళ్ళు మనుషులేనా అనుకునేదాన్ని చిన్నప్పుడు అసలు చాలా భయపడేదాన్ని. ఇప్పుడైతే అంత భయం ఏం లేదు. హాస్టల్కి కట్ట వెళ్ళాక ఇప్పుడు బాగానే ఉంటున్నాను. చిన్నప్పుడు మీద చాలా బెటర్ అయ్యాను నేనైతే. వీళ్ళకి వీడియో అనగానే హాయ్ చెప్పారన్నమాట. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఆవిడ ఉంది కదా, అదే అబ్బాయి అనుకుంటా, తను కావాలని వచ్చి మరీ తీయించుకున్నాడు. తర్వాత ఆఫీసాక వెంటనే వీడియో చూపించమని అడిగాడు. పాండా అని పెట్టారు. అది చూడడం అయితే నేను ఫస్ట్ టైం. మిగతావి ఎప్పుడు పెట్టినా చూశాను కానీ పాండా బొమ్మనైతే నేను చూడడం ఫస్ట్ మాట. పాండాతో పాటు మోటు బొట్లు పెట్టారు, గొరిలా పెట్టారు, ఇంకా చాలా పెట్టారు. బట్టి పేరు నడుపుతారు, గరగలు శక్తులు అన్నీ పెట్టారన్నమాట. దానివల్ల ఏంటంటే చెట్లో వెలిచారన్నమాట. ఆవిడికి తర్వాత గుడి కూడా కట్టారు. మా తాతయ్య చెప్తూ ఉండేవారు అన్నమాట. ఆయన చిన్నప్పుడు చాలామంది క్వారీలో పనిచేయడానికి వెళ్ళేవారు. ఒకవేళ 11 అలా అయిపోతే పని నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మనసులో దానవయ్య బాబు అని తలుచుకుంటే ఆయన మన ఇంటి వరకు తోడొచ్చేవారంట. తెల్లని బట్టలు వేసుకొని మరీ వచ్చేవారంట ఆయన. ఇంకా అలా ముందుకు వెళ్తే డ్యాన్సులు కూడా పెట్టారు. అవి చూసుకొని ఇంకా అమ్మవారిని దర్శనం చేసి ముందుకు గుడి దగ్గరికి కూడా వెళ్ళిపోయాం. అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాం. అసలు ఆ దానవయ్య అమ్మని దానవయ్య బాబు అని ఎందుకు పిలుస్తారు? మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మీ సితారా.